నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర. గోపాలపురంలో అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మీడియాతో మాట్లాడుతూ సంస్థాగతంగా పార్టీ బలోపేతం కోసం మరియు రానున్న స్థానిక ఎన్నికల కోసం చర్చించడం జరిగిందన్నారు. పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున అధిక స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపి గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి స్థానిక సంస్థల ఎన్నికలు కీలకం కాబట్టి ఎక్కువ మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దటమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా సముచిత ప్రాధాన్యం కల్పించి వేదికలపై భాగస్వామ్యం చేయాలని బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర కోరారు. ఈ సమావేశంలో గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ బొడ్డు వీరరాఘవులు, జోనల్ ఇన్ఛార్జ్ శరణాల మాలతీరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిపల్లి శివనాగరాజు, జిల్లా ఉపాధ్యక్షురాలు పాకలపాటి మంగతాయారు, జిల్లా కార్యదర్శి గల్లా శ్రీనుబాబు, ఎస్సీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ దున్నా సుమన్ బాబు, ఏఎంసీ డైరెక్టర్ సత్యకుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గోపాలపురం అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం గురించి, అదేవిధంగా రాబోయే స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలని ఎజెండాగా తీసుకొని చర్చించడం జరిగింది. నరేంద్ర మోదీ గారు ఈ దేశ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం వారు ఇస్తున్నటువంటి సహకారం, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ పట్ల చాలా పాజిటివ్గా ఉన్నారు. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఎక్కువ మంది కార్యకర్తలను ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దుకోవడం కోసం అని చెప్పి మేము అసెంబ్లీ వారీగా మేము సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా గోపాలపురం అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు వెంకటరాజు గారు కూడా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూర్చొని భవిష్యత్తులో మనం ఏ విధంగా ముందుకు నడవాలని చెప్పి చర్చించడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా రాబోయే ఎన్నికలలో అది పంచాయతీ వార్డు మెంబర్ల నుంచి, పంచాయతీ అధ్యక్షుల నుంచి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా మిగతా మున్సిపాలిటీల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి పార్టీ యొక్క కార్యకర్తల్ని గెలిపించుకోవడానికి అన్ని విధాలా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కనీసం ప్రతి గ్రామంలోని, ప్రతి పంచాయతీలో 20% వార్డు మెంబర్లు, 20% మండలంలో ఉన్నటువంటి 20% పంచాయతీల్లోని, 20% ఎంపీటీసీలు, అదేవిధంగా అసెంబ్లీలో ఉన్నటువంటి 4 జడ్పీటీసీల్లో కనీసం ఒక జడ్పీటీసీ అయినా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మా అభ్యర్థులు పోటీ చేస్తారు. వారిని గెలిపించుకోవడానికి మేము కృషి చేస్తాము. తప్పకుండా రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దుకోవడమే మా ధ్యేయంగా ఈ యొక్క కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా నేను మిత్ర పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారికి, జనసేన పార్టీ సువర్ణరాజు గారికి వీరిని కూడా కోరుతూ ఉన్నాను. దయచేసి ఎక్కడైతే ప్రభుత్వ సమావేశాలు జరుగుతూ ఉన్నావో, ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నావో అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, నాయకులను కూడా గుర్తించి వేదికలపైన మీతో పాటు మాకు కూడా కూర్చునే అవకాశం కల్పించాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా.